ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న మీకు, మీ కుటుంబాలకి శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే మీతో పాటు ఇతరులు కూడా ఆశీర్వాదము పొందులాగన ఇతరులకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకి పంపించండి. దయచేసి మీ స్నేహితులకి, మీ బంధువులకి పంపించండి. మీకు, మీ యొక్క బంధువులు, స్నేహితులకు కూడా ఆశీర్వాదము ఉంటుంది. దేవుని లేఖనాల ప్రకారము ఒక ఆత్మను మనం రక్షించడము మన కనీస బాధ్యత. కాబట్టి ప్రియులారా, గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకి పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, బెల్ బటన్ను ప్రెస్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
అందరూ కబుర్లు కొడుతూ వేసే నామని మహిమపడతాం. Lord.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణము, యెహోవా నా ప్రాణ దుర్గము. ఎవరికి వేర్తును. నీ శరీర మాంసము, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్ల కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము ఎగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటన నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని చదివి వినిపించిన రమాదేవి సిస్టర్ కి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాము. దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట మనము ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానంగా మనం చేపడదాం. దీన్ని నాతో యుద్ధము చేయుటకు దండు దిగినాను. ఒక దండు వచ్చి యుద్ధం చేయడానికి దిగినను దీనిలో యుద్ధము
చేయుటకు దిగినను నా హృదయము భయపడదు. హృదయం అనేది మనము భయపడదు. తర్వాత నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. మన ధైర్యం ఎవరంటే యెహోవా. యెహోవా మనతో ఉన్నాడు కాబట్టి మనము దేనికి కూడా భయపడము, జనకము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆరాధనలోకి ముందుకు వెళ్దాం. ఆరాధన చేసుకుందాం. ఆరాధనలోకి ముందుకు వెళ్దాం. ఆయన యెహోవా దేవుడై ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. పరిశుద్ధ సంఘముగా నిన్ను ఆరాధించుటకు నీవిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం, నీకు మహిమ యేసయ్యా, నీకు వేలాది స్తుతులయ్యా, స్తోత్రములు. మాకు క్షేమాన్నిచ్చిన దేవుడవయ్యా, మా కుటుంబాలు కాపాడుతున్న యేసయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రము నాయనా. ఉన్నతమైన స్థానంలో పెట్టే దేవుడవయ్యా, నీ దయతో కప్పే దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయనా. నీకు స్తుతి, స్తుతి. అద్భుతాలు చేయు దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, యేసయ్యా అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, యేసయ్యా అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఆరాధన, ఆరాధన, ఆరాధన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. స్తుతించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము యేసయ్యా. స్తోత్రం. అవునైనా నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. దినాన దావీదు మరి ప్రభువా, నీ భక్తుడు నా తండ్రి మందసము తీసుకువెళ్ళి చూడగా నాట్యమాడుతూ నిన్ను స్తుతించాడు నాయనా. నీకు స్తోత్రం. యేసయ్యను ఆరాధించుటలో సిగ్గుపడద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆరాధించు, నోరు తెరువు, ఆయనను స్తుతించు, ఆయనని కనపరచు. అది నీకు నీ కుటుంబానికి క్షేమం. దేవుడు, మోక్షమిచ్చు దేవుడు.
కష్టాలను హల్లెలూయా నీ కన్నీరును ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా ఆయన కన్నులు సంచరిస్తూ ఉన్నాయి. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఓ తండ్రి నీకు స్తోత్రం. ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామములో కొట్టివేయబడును గాక, కొట్టివేయబడును గాక, అందరం కళ్ళు మూసుకొని కొట్టివేయబడును గాక. సైలెంట్ గా కోరవశందున కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా Yes, Father. Thank you, Lord. అవునయ్యా, కన్న తల్లి చేర్చినట్టు మమ్మల్ని చేర్చే దేవుడు తండ్రి నీకు స్తోత్రం. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును. కలుసుకొని చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి బట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి బట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించే, నా పాపము భరించే. నా కొరకై మరణించే,
స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ఓ రామా శందుర్య హల్లెలూయా 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 స్తోత్రం నాయనా నీకు స్తోత్రం 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 స్తోత్రము ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. అవును ప్రభువా, కన్న తల్లి చేర్చినట్టుగా మరి నాయన నీ కౌగిటిలో మమ్మల్ని చేర్చుకున్న దేవుడు తండ్రి, మమ్మల్ని హత్తుకున్న దేవుడు ప్రభువా, నీకు స్తోత్రము రాజా, నీకు స్తోత్రము నాయన, నీకు స్తుతి ప్రభువా, నీకు స్తుతి 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 స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. ఆకాశము మకాహాశము పట్టజాలనంత దేవా నీకు స్తోత్రములు. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇక్కడ నీ దేవదూతలు వచ్చినందుకు నీకు స్తోత్రము నాయన, నీ సన్నిధి వచ్చినందుకు నీకు స్తోత్రము ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. అవును ప్రభువా, మా పాపాన్ని భరించిన దేవుడు నాయన తండ్రి, మా పాపము కొరకు మరణించిన దేవుడు ప్రభువా. అవును యేసయ్యా, నా దేవానికి స్తోత్రములు నాయన. ప్రభువా, నువ్వు మృత్యుంజయుడు నాయన, నువ్వు సజీవుడవు నాయన, నువ్వు జీవం గల దేవుడు నాయన, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి. ప్రభువా అయ్యా, నీ ముందు నిలబడటం కూడా యోగ్యత లేని వారము ప్రభువా, ఈ ఎన్నిక లేని వారము ప్రభువా, ఎందుకు పనికిరానిటువంటి వారము ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసు నీకు స్తోత్రం, నజరేయుడా నీకు స్తోత్రం, సజీవుడా నీకు స్తోత్రం, జీవం గలవాడా నీకు స్తోత్రం. అవును ప్రభువా అయ్యా, మాకు అసాధ్యమయ్యా ఈ లోకంలో ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే అయ్యా ప్రభువా, నీకు స్తోత్రములు అయ్యా. ఇది జరుగుట మరి సాధ్యమా అని మేము ఆలోచన కలిగిన వారమే ప్రభువా. చేయుటకు సమర్థుడు నీవు, జరిగించుటకు శక్తి గల దేవుడు, ఈ కోవిడ్ రాజుని మార్చే దేవుడు నాయనా తండ్రి, అటువంటి శక్తి గల దేవుడవయ్యా ప్రభువా, నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. నీ కృప లేనిది నీ సన్నిధిలో మేము నిలవలేము ప్రభువా. యేసు నీ కృప లేనిది మేము నిలవలేమయ్యా, నీ దయ లేనిది మేము నిలవలేము తండ్రి. నీకు స్తోత్రము ప్రభువా. ఈ దినాన నా తండ్రి నీ మాటలు వినుటకు, నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకయ్యా ప్రభువా, నీ నామములో మమ్మల్ని లేపినందుకే స్తోత్రాలు నాయన, మా చెయ్యి పట్టినందుకే నీకు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము ప్రభువా. నీవిచ్చిన ప్రాణమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువు, ఇచ్చిన దేహాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఓ రమలకమకరి బాబా 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 అధుర్య మధుర్య రాబా శంతుర్య రుధరమసి రుధరశమ ఐ కాలజి సాయి గ్లోరీ రమలకమకరి బాబా బాబా. యేసు నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు, సర్వాధికారి నీకు స్తోత్రములు, శక్తిగల దేవా నీకు స్తోత్రములు, నజరేయుడా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వేలాది స్తుతులు. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా మా దేవా నీకు స్తోత్రం, మా కాపరి నీకు స్తోత్రం, 10,000 అధికంచనీయుడా, ధవలవర్ణుడా, రక్తవర్ణుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల యేసయ్యా నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం, యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ. అగ్ని దేవా నీకు స్తోత్రములు, అగ్ని అభిషేకాన్ని బట్టి నీకు స్తోత్రములు, నీ పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రములు, నీ పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రం. హల్లెలూయా. రబలకమకరి బాబా బాబా ఓరి బాబా 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 ఓ రబలకమకరి బాబా 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 బాబా. హృదయాన్ని చూసే దేవుడు నాయన, హృదయాంతరమును ఎరిగిన దేవుడు. ఇదిగో మీరు నా సొత్తు, నా జనాంగమన్నావు. ఇదిగో నీ బిడ్డల గురించి చింతపడుచున్నావేమో దేవుని బిడ్డ, నీ బిడ్డల గురించి చింతపడవద్దు. ఇదిగో నీ గర్భములో దేవుడుగా నేను రూపించక ముందే ఒక ఉద్దేశము కలిగి ఉన్నాను, ఒక సంకల్పము కలిగి ఉన్నాను. ఎలా జరుగుతుందని చింతిస్తున్నావేమో దేవుని బిడ్డ, నీ బిడ్డల పట్ల ఆయనకు ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన మేలుడు చేసే దేవుడై ఉన్నాడు, నీ పట్ల కృప చూపే దేవుడై ఉన్నాడు. చింతపడవద్దు, దిగులు పడవద్దు, ధైర్యముగా ఉండుము, జడియకుము అని నీతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన శక్తి గల దేవుడు. అదిన రక్తస్రావమే స్త్రీ కొన్ని సంవత్సరములుగా వ్యాధితో బాధపడుతూ
చూడగా ఆయన చెంగు ముట్టగా ఆమెకు స్వస్థత కలిగినది. ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదిగో నేను అద్భుతాలు చేసే దేవుడను, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడను అంటున్నాడు. ఎంతకాలము నేను కష్టపడిన ఫలితము చూడలేదే అని నీవు చింతపడుచున్నావేమో. ఇదిగో నీ చింతలన్నీ కూడా యెహోవా మీద మోపుము అంటున్నాడు. నీ బిడ్డల పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉంటున్నాడు, ఒక సంకల్పము కలిగి ఉంటున్నాడు, ఒక సమయమై ఉంటున్నది. ఆ సమయంలో నీ కార్యమును సఫలపరిచే దేవుడై ఉంటున్నాడు. నీ ప్రార్థన వినే దేవుడై ఉంటున్నాడు. నీ మూలుగులు వింటున్న దేవుడై ఉంటున్నాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు. ఓ రబలకమ కరిమా బాబా బాబా అదుర్య మధుర్య నీ రాబడి స్థిరపరచబడునుగాక, స్థిరపరచబడునుగాక, మేలులతో నింపబడునుగాక, ఆశీర్వాదాలు కుమ్మరించబడునుగాక, ఆయన శక్తి ఆవగించునుగాక. ఆయన మేఘవాహుడై ఉన్నాడు, ఆయన లోనైన దేవుడై ఉన్నాడు, ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు, ఆయన మన కాపరై ఉన్నాడు. ఓ రాబలకమ కరిమా బాబా బాబా అదుర్య మధుర్య రామచంద్రుయ. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, ఇప్పుడు ప్రతి శిరస్సు పైన నీ అభిషేకం కుమ్మరించబడునుగాక, కుమ్మరించబడునుగాక, కుమ్మరించబడునుగాక. కుటుంబములు దీవించబడునుగాక, వారి పిల్లలు దీవించబడునుగాక, వారి కుటుంబస్తులు దీవించబడునుగాక, లేమి కొట్టివేయబడునుగాక, తప్పిపోయిన కుమారుడు చెత్తబడునుగాక, 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 చెత్తబడునుగాక. మందలో తప్పిపోయిన గొర్రెలు యేసు నామములో మందలో సమకూర్చబడునుగాక, సమకూర్చబడునుగాక. ఓ రబలకమ కరిమా బాబా ఓ అదుర్య మధుర్య రబశందుర్య. హల్లెలూయా రబలకమ కరిమా బాబా. యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు. ఈ ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని పోసే దేవుడవు నాయనా, నీకు స్తోత్రము తండ్రి. ఈ ఎండిపోయిన చెట్టుకు ప్రవచ్చి గురించే దేవుడవు, అంత శక్తి గల దేవుడవు నాయన, ఉన్నతమైన దేవుడవు, సర్వశక్తివంతుడవు తండ్రి. నిరాశపరిచే దేవుడవు కాదయ్యా, నువ్వు శక్తినిచ్చే దేవుడవు నాయన, నువ్వు ఫలాలిచ్చే దేవుడవు నాయన, నువ్వు ఫలాలిచ్చే దేవుడవు నాయన, నువ్వు అభిషేకం ఇచ్చిన దేవుడవు నాయన, ఆత్మ ఫలాలిచ్చిన దేవుడు. ఓ రామలకమ కరిమా బాబా అదుర్య మధుర్య రామచంద్రుయ రుదర వసి రుదర చర్మ. నీ ఆత్మవర్షము కుమ్మరించబడునుగాక, కుమ్మరించబడునుగాక, కుమ్మరించబడునుగాక. నీ వాక్కు బయలుదేరునుగాక, నీ వాక్కు బయలుదేరునుగాక, నీ వాక్కు బయలుదేరునుగాక, నీ ఆత్మ బయలుదేరునుగాక, నీ వాక్కు బయలుదేరునుగాక. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ యేసు నామములో కుమ్మరించబడునుగాక. ప్రభువా ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరి పట్ల మాత్ర కట్లుంటున్నాయో స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నువ్వు చూపిస్తున్నదికే స్తోత్రం. వందనాలు యేసయ్యా. బర్ల నుండి తీసుకొస్తున్న దురాత్మ యేసు నామమున గాదించి బంధిస్తున్నాడు. యేసు నామమున ఆమేన్, బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్, బిడ్డ శరీరం నుండి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్, నాజరేయుడైన యేసు నామములో కట్లు తెగిపోవాలి, ఆమేన్, బంధకాలు విడిచి వెళ్ళిపోవాలి. ఆమేన్, ప్రతి ఫైనాన్స్ నుండి ఈ నామములు విరగొట్టబడునుగాక, లేమి నుండి బయటికి వెళ్ళిపోవునుగాక. ఏ క్రియ పని చేయటకు వీలు లేనేస్తున్నాము. ఇప్పుడే నాయనా స్వస్థతగా బాధపడుచున్న ప్రతి బిడ్డకి నీ నామములో స్వస్థత కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. మరి కాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన ఇప్పుడే యేసునామములో చీకటి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ చగలమా యేసునామములో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నాజరేయుడైన యేసునామములో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను తాకినందుకే స్తోత్రములు, నువ్వు దర్శించినందుకే స్తోత్రములు, నీ అగ్ని అభిషేకులు కుమ్మరించినందుకే స్తోత్రం, నీ పరిశుద్ధాత్మ శక్తి ఆవగించినందుకే స్తోత్రము నాయన. వారు మనసు కలుగునుగా, రక్షణ కలుగునుగా. ఓ రాబలకమ కరిమా బాబా మాట్లాడండి దేవా,
ఇప్పుడే నీ వాకు బయలుదేరాలి కుటుంబంలోకి నాయనా. ఇప్పుడే బయలుదేరాలి యేసునామములో. బయలుదేరాలి యేసునామములో. నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. నీ ప్రేమ ఎడబాయనిది నాయనా, శాశ్వతమైనది ప్రభువా. ఈ లోక ప్రేమ విడిచిపోతుంది, తల్లిదండ్రుల ప్రేమ విడుస్తుంది నా ప్రభువా. అయ్యా బిడ్డల ప్రేమ నా తండ్రి ఈ లోకాన్ని నశిస్తుంది. నీ ప్రేమ శాశ్వతమైనది ప్రభా. మోక్ష భాగ్యాన్ని ఇచ్చే దేవుడు, పరలోకములో మమ్మల్ని చేర్చుకునే దేవుడు, హత్తుకునే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు. నువ్వు పోషించువాడవు నాయన, నువ్వు రక్షించువాడవు నాయన. ఓ రాబా లాక మాకరి బాబా 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 యేసయ్యా నీకు స్తోత్రములు. బిడ్డ నువ్వు దేవుని కొరకు ప్రయాసపడుచున్నావేమో, దేవుని కొరకు సమర్పణ కలిగి ఉన్నావేమో, దేవుని కొరకు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నావేమో. ఇదిగో నీ కార్యము సఫలపరచబడబోతుంది, నీ కార్యము జరగబడుతుంది. యేసు నామములో రిలీజ్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిలీజ్ ద నేమ్ ఆఫ్ జీసస్, రిలీజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే యేసు నామములో దేవుని శక్తి ఇప్పుడే ఆ కుటుంబముపైకి వెళ్ళును గాక యేసు నామములో. ఓ రబలా కమకరి బాబా 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 తండ్రి వారి కుమారుల విషయంలో, కుమార్తె విషయంలో గొప్ప కార్యములు జరుగును గాక, జరుగును గాక. అడ్డగిస్తున్నా అడ్డగోడల యేసు నామములో కూలిపోవాలి ప్రభువా. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేశావు అయ్యా ప్రభువా. నీకు స్తోత్రములు. నీళ్లను గోడలుగా మార్చావయ్యా, నీకు స్తోత్రము రాజా. మేము వింటున్నాము, చూస్తున్నామయ్యా ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో వారి కుమారుల పట్ల అడ్డగిస్తున్న దురాత్మలు ప్రభువా, కుమార్తె పట్ల అడ్డగిస్తున్న దురాత్మలను యేసు నామములో ఇప్పుడే పారద్రోలబడును గాక, ఇప్పుడే కట్టించబడును గాక. వారి కార్యములు సఫలపరచబడును గాక, సఫలపరచబడును గాక, సఫలపరచబడును గాక. ఓ రబా షెందూరియా హల్లెలూయా రబలా కమకరి బాబా. గొప్ప కార్యములు జరిగించేటువంటి గొప్ప దేవుడా నీకు స్తోత్రములు. బిడ్డలేక సమర్పణ వచ్చి వందనాలు నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. విత్తుతున్న ప్రతి బిడ్డ నీలో ఫలించబడును గాక, ఫలించబడును గాక, ఫలించబడును గాక. విస్తారమైన పంట వారు కొయ్యాలి నాయన. అతి కృప వారికి కలుగును గాక, అతి కృప వారికి కలుగును గాక. ఈ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఇచ్చుడిలో ఆశీర్వాదం అన్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రం. ఆ ఫలము ప్రతి బిడ్డ అనుభవించును గాక ప్రభువా. నీకు స్తోత్రములు, నీకు వందనములు ప్రభువా. మా కొరకు త్వరలో రానై ఉన్నావయ్యా ప్రభువా. నీకు స్తోత్రం హల్లెలూయా. ఇదిగో నా తండ్రి మా స్తుతులకు, మా జీవా ఫలములకు నీవొక్కడివే యోగ్యుడు నాయనా. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు. ఊహించని కార్యములు, గొప్ప కార్యములు నువ్వు చూడబోతున్నావు బిడ్డ. చీకటి నుండి వెళ్ళిపోయి వెలుగులోకి నడిపించబడుచున్నావు. నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టబోచున్నాడు. రిసీవ్ చేసుకో ఈ దేవుని యొక్క మాటను. రిసీవ్ నేమ్ ఆఫ్ జీసస్. థాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం. అది నేనే ప్రభువా, నా బిడ్డల జీవితంలో జరిగించబోచున్నావు తండ్రి. నా కుమారుని కాపాడుచున్నావు. నీకు స్తోత్రం నాయనా ప్రభువా. నా బిడ్డ జీవితాన్ని కట్టబోచున్నావు యేసయ్యా. నీకు స్తోత్రము ప్రభువా. అయ్యా నీ కృతజ్ఞతలు నాయనా, నీకు స్తుతులని. దేవుని బిడ్డ దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, ఆయనను కనపరచు. గట్టిగా తప్పట్లు కొడుతూ ఆయన స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. ఓ రాబాషందు ఓ రిబాలా కమకరి బాబా బాబా యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా రాబాలా కమకరి బాబా బాబా బాబా. ఈ లోక వైభోగం ఒక దినాన నశించిపోతుంది నాయనా. నీకు స్తోత్రములు. నీలో ఫలించే బిడ్డలుగా దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రము నాయనా. నీకు ఘనతయ్యా, నీకు మహిమయ్యా, నీకు ప్రభావములు నీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న యేసు క్రీస్తు నామమునకే మా స్తుతి, మా ఆరాధనలు, మా జీవాఫలములు యేసయ్యకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవసరం పెట్టిన వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటేనండి, దేవుని కృప వల్ల దేవుడు పోయిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలు కాచి కాపాడినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పోయిన వారం మా చిన్న పాపకి వర్షంలో తడిసిందండి, బాలింతరాలు. అయితే అమ్మకి జ్వరం వచ్చింది. నేనేమో ఈ కరోనా వైరస్ ఇది అది అని భయపడి ప్రార్థన చేస్తాను.
అదే రీతిగా మళ్ళీ చిన్న బిడ్డ కూడా జలుబు, రొంప, దగ్గు మామూలు అన్నీ వచ్చేసి ప్రార్థన చేసుకుని నేను అనుకున్నాను, సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన తగ్గిపోతే అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. మా నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్లారు. బిడ్డ తల్లి కూడా క్షేమంగా ఉన్నారు. నా కొడుకు, నా పెద్ద కుమార్తె కూడా చాలా బాగున్నారు. ఇంకోటి ఏంటంటే పాస్టర్ గారు, నేను, సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేశారు నా మేనగోళ్ళ కోసం. దేవుని కృప వల్ల బంగారం లాంటి ఆడపిల్ల పుట్టిందండి. ఆ బాబు కొంచెం ఉమ్మనీరు తాగిందంట, ఐసీలో పెట్టారు. ఆ బాబు కోసం ప్రార్థన చేయండి. ఆ బిడ్డ ఆపరేషన్ చేయించుకున్నది. ఆ బిడ్డ కూడా దేవుడు కాచి కాపాడేలాగా, నా తల్లిదండ్రులు కూడా మారేలాగా. నా తండ్రి పక్కా తాగుబోతు కింద ఉండేవారు. ముందు దేవుని సేవలో ఉన్నారు, తర్వాత సాతానంలో మారిపోయారు, తాగారు. నేను, పాస్టర్ గారు, సంఘస్థులు అందరూ ప్రార్థన చేశారు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. దాని పట్ల మా నాన్నగారు కూడా ప్రార్థన ముందు మానేసి, సిగరెట్ మానేసి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా దేవుళ్ళు ఎదగాలని నా కుటుంబం అంతా, నా కోడల కోసం, నా కొడుకు కోసం, మా ఎల్లుళ్ళ కోసం, మా కుటుంబం కోసం, రమేష్ గారి కోసం, రమేష్ గారి కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయమని సంఘస్థులందరినీ కోరుకుంటున్నాను. వందనాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టేసేనామని మైపడతాం. ఆపమ స్విచ్ ఆఫ్. అందరు కూడా మరి ఇళ్ళకే పరిమితమై ఉన్న రోజుల్లో ఉద్యోగాలు లేక, అంటే గవర్నమెంట్ ఆఫీసులు లేక, అకామాలు ఎవరికైతే అయిపోయినాయో వారందరూ కూడా మరి అకామాలు వేసుకోలేని పరిస్థితి. గవర్నమెంట్ ఆటోమేటిక్గానే రెన్యువల్ చేసింది. 3 నెలలకి రెన్యువల్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా కానూన్ అంటే రూల్. ఆ రూల్ ఏంటంటే ఆగస్టు 31 వరకు కూడా మన అకామా ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోతూ ఉంది, ఎవరికైనా అకామా అయిపోయి ఉంటే. అయితే నా అకామా ఏప్రిల్ 4వ తారీఖు అయిపోయింది. మరి ఇప్పటి వరకు రెన్యువల్ అవుతూ వచ్చింది. ఏప్రిల్ 4th నుంచి మరి ఆగస్టు 31 వరకు వ్యాలిడిటీ ఉంది. మరి మా సేటు కోయిట్ వారు మరి ఆయన జవదత్ తీసిన వెంటనే, అంటే గవర్నమెంట్ ఆఫీసులు తీసిన వెంటనే ఆయన వెళ్ళి నిన్న దినాన, మొన్న 2 రోజులు అయింది, మొన్నటి దినాన అకామా 1 yearకి అకామా పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టేసేనామని మైపోతాం. హల్లెలూయా. 2 సంవత్సరాలకు లేదు కానీ 1 సంవత్సరానికి మాత్రమే వేస్తున్నారు. ఇప్పుడు 1 సంవత్సరము అకామా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. బైబిల్ ఉండాలి, ఇది క్రమము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం బైబిల్ తీసుకుందాం. బైబిల్ తీసుకొని ఈ మాట నాతో పాటు అందరం చెప్దాం. అందరం ఈ మాట చెప్దాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాం. ఒకసారి అందరం కూడా చిరునవ్వుతో ప్రైజ్ లార్డ్ ఒకరొకరు చెప్పుకుందాం. చిరునవ్వుతో ప్రైజ్ లార్డ్ చెప్పుకుందాం. ప్రైజ్ లార్డ్, వందనాలు, దేవునికి స్తోత్రం. అందరం కూడా సంతోషంగా ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. సైలెంట్లో పెట్టుకున్నట్లయితే మన వాక్యాన్ని శ్రద్ధగా వినొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరలోకమందున్న నా తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా మీ కంచి వేసి కాపాడి ప్రభువా, మరొక నాయనా శుక్రవారానికి ప్రవేశపెట్టావు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు నాయన జరిగినటువంటి ఆయా పాటల్లో మీరున్నారు, ఆయా వాక్యంలో, కీర్తనలో మీరున్నారు ప్రభువా, ఆరాధనలో మీరున్నారని మేము నమ్ముచున్నాం. ఇదిగో నాయన వాక్యము ద్వారా మీ బిడ్డలతో మాట్లాడండి. ఎవరికి ఆహారం కావాలో ఆహారాన్ని మీరు దయచేయండి ప్రభువా. నిలబెట్టి నీ దాసుని మరుగుపరచండి. నీ దాసుని ఆయన తండ్రి అయా ఇవ్వబోయే వాక్యంలో నాయన పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచండి. సొంత మాటలు కొట్టివేయండి, సొంత ఆలోచన కొట్టివేయండి, సొంత జ్ఞానాన్ని కొట్టివేయండి ప్రభువా. పరలోక జ్ఞానముతో, పరిశుద్ధాత్మతో నాయన వాక్యాన్ని వెలువరచడానికి నాకు మీరు సహాయం చేసి ఇదిగో నాయన కూడా వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని
యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. 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 ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగానే ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యం మనకు బ్రతికిస్తుంది. అంటే చనిపోయిన మనిషి కూడా ఆయన వాక్యము మనకు విన్నట్లయితే మనిషి కూడా లేచి నిలబడుకుంటాడు, లేచి కూర్చుంటాడు. హల్లెలూయా. అంటే వాక్యానికి అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన వాక్యాన్ని వినబోతున్నాం కాబట్టి సంతోషంగా మనమందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎదురుగా ఉంటున్నారు. అంటే ఫ్రెండ్స్ అనుకుందాం, ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు, అంటే స్నేహితులు. ఈయన ఈ పక్క ఉంటే రోడ్డు ఆ పక్క వీధికి అవతల పక్క ఆయన ఉన్నాడు, యువతల పక్క ఈయన ఉన్నాడు. ఎదురుగా ఉంటున్నారు. అయితే ఏమ్మా ఎక్కడ ఆలోచిస్తున్నావు చూడాలి. ఇక్కడ మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళిద్దరూ ఒకరొకరు స్నేహితులుగా ఉంటున్నారు. అయితే దేవుని కృపను బట్టి ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తికి, యువతల పక్క ఉన్నటువంటి వ్యక్తికి ప్రార్థన ఫలించి దేవుడు ఒక సైకిల్ ఇచ్చాడంట. ఏమిచ్చాడు? హల్లెలూయా. ఒక సైకిల్ ఇచ్చాడు. ఎదురుగా ఉన్నటువంటి ఎదుటి ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏమీ లేదు, పాపం కాలినడకన నడుచుకుంటూ పోతూ ఉండేవాడు. అయితే అతనికి ఆలోచన వచ్చింది. అతను ప్రార్థన చేయగా సైకిల్ ఇచ్చాడు కదా దేవుడు, అయితే ఈ సైకిల్ నాకు కూడా కావాలి, నేను కూడా ఆ సైకిల్ పొందాలని వెంటనే ఆయన కూడా ప్రార్థన ప్రారంభించగానే దేవుడు మరి ఆయన ప్రార్థన కూడా ఆలకించి ఆలోచింపజేసి ఆయన ఆలోచించి మరి ఆయన కూడా సైకిల్ ఇచ్చాడు వెంటనే. అంటే ఏంటి? అతనికి ఉంది, నాకు లేదు. హల్లెలూయా. మనలో ఇది ఒక భావము కలిగి ఉంటుంది. వెంటనే మళ్ళీ ఈయన కూడా ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువా, ఈ సైకిల్ తొక్కలేకపోతున్నానయ్యా, చాలా దూరం తొక్కుని వెళ్ళాలి, నేను చాలా ప్రాబ్లంగా ఉంది నాకు, ఒక స్కూటర్ ప్రభువా అని మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేసాడంట. ప్రార్థన స్టార్ట్ చేయగానే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఒక స్కూటరు ఇచ్చాడు. వెంటనే మీకు అర్థమైపోయింది ఎదుటి వ్యక్తికి, ఎదుటింట్లో ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఆయనకి మరి ఆయన కూడా స్కూటర్ కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనిషికి నేను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఎందుకంటే యువతల మనిషికి ఏది కావాలో అవతల మనిషికి కూడా అదే కావాలి. మన పక్కింటి వాళ్ళకి ఏమన్నా ఉండండి, ఒకటి ఎక్కువగా మనకు ఉండాలి. ఆయనకి 4 ఉంటే మనకి ఎన్ని ఉండాలి? 5 ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎదుటి వాళ్ళకి మనకు మరి పోటీ ఉంటది ఎప్పుడు కూడా. అంటే ఈ పోటీతనంలో ఏమి జరుగుతుంది అక్కడంటే, ఒక మనిషికి ఉన్నది అని మనలో నిరాశ కలుగుతుంది. హల్లెలూయా. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు నిరాశ అనే ఒక అంశం గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు, ప్రభువా రేపు ఏం చెప్పాలి ప్రభువా, నీ బిడ్డలతో ఏం మాట్లాడాలి, నేను ఏం చెప్పాలని ప్రభు నేను అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నిరాశలో ఉంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నిరాశలో ఉన్నావా? నిరాశలో జీవిస్తున్నావా? నిరాశలో నడుస్తూ ఉన్నావా? నిరాశ అనేది మరి మనిషిలో చాలా మరి దిగజారుతనం తెస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతవరకు దిగజారిపోతుందంటే మనిషి ప్రాణాలు తీసుకునేంత. హల్లెలూయా. నిరాశ అనేది పదము చిన్నదే. నిరాశ తెలుగులో చూస్తే 3 అక్షరాలు కదా. నిరాశ అనేది 3 అక్షరాలే, కానీ మనం ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందంటే చనిపోయేంత వరకు కూడా, మనం ప్రాణము తీసుకునేంత వరకు కూడా ఆ నిరాశ పెట్టుకోబోతుంది. సోదరి సోదరుడా, ఈ దేశంలో ఉంటున్నాం, కోవిడ్ దేశంలో చాలా నిరాశ. ఎందుకంటే ఇప్పటి వరకు లాక్డౌన్ లో ఉన్నాం మనం.
లాక్డౌన్లో చాలా నిరాశ, భయంకరమైనటువంటి నిరాశ. ఒకరికైతే అకామా అయిపోయిన తర్వాత నిరాశ, అకామా లేదే, అకామా పడలేదే. కొంతమందికి ఈ అకామాకి మరి ధనము చేకూర్చుకోవాలి, అకామా అయిపోతుంది, 700 కావాలి, 800 దినార్లు కావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఉద్యోగం లేదు, జీతాలు లేవు, డబ్బులు లేవు, ఏమీ లేవు. కానీ ఎక్కడి నుంచి తీసుకురావాలి? నిరాశ, లోపల నిరాశతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కొంతమంది అయితే వాళ్ళకి లైసెన్సులు లేవు, లైసెన్సులు తెచ్చుకోవాలి, లైసెన్సులు లేవు, ఎలా ఎలా అనే ఒక నిరాశతో ఉన్నారు. కొంతమంది ఈ లాక్డౌన్ లో చాలా మందికి భోజనం లేదు, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నిరాశకి గురైపోయారు. మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య కాలంలో కోవిడ్ దేశంలో ఒక అతను మరి ఈ భోజనం లేక అతనుకున్నటువంటి ఫైనాన్స్ వల్ల, ఆర్థిక విషయం వల్ల, ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? నిన్ను చనిపోయే వరకు తీసుకెళ్తుంది. సహోదరి, సహోదరుడా, ఎందుకు అలా జరుగుతుంది? నిరాశలో మరి నీవు ఉన్నట్లయితే, నిరాశలో నువ్వు ఉంటే నువ్వేమైపోతావు? కృంగిపోతావు. రోజు రోజుకి నీలో ఆ యొక్క ఒక నిరుత్సాహం అనేది ఏర్పడిపోతుంది. ఏర్పడిపోతుంది? నిరుత్సాహము. ఉత్సాహం ఉండదు మనలో, నిరుత్సాహం అనేది ఏర్పడిపోతుంది. హల్లెలూయా. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఓళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. భార్య భర్తల పట్ల నిరాశ. హల్లెలూయా. నాకు మంచి భర్త దొరకలేదే, నాకు మంచి భర్త దొరకలేదే, నాకు మంచి భార్య దొరకలేదే. నిరాశ, నిరాశ. అయ్యో, నేను ముందుగానే ఆ వ్యక్తిని ఎన్నుకొని ఉంటే చాలా బాగుండు కదా, ఆమెను ఎన్నుకొని ఉంటే చాలా బాగుండు కదా. నిరాశ, నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. అలాగే చూస్తే చిన్న పిల్లవాడిని మనం గమనించినట్లయితే, చిన్న పిల్లవాడు, వాడికి ఏమీ తెలియదు, కానీ ఆయనకి చాక్లెట్ కావాలి. ఏం చాక్లెట్ కావాలి? 5 స్టార్ చాక్లెట్ కావాలి, స్వీట్ కావాలి, మంచి స్వీట్ ఉండేది కావాలి. కానీ తల్లిదండ్రులేమో ఎవరు? ఎందుకంటే ఆయన జలుబుతోనూ దగ్గుతోనూ లేకపోతే ఇంకోటి బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఎవరు బాధపడతారు? పెద్దలే బాధపడతారు, తల్లిదండ్రులే బాధపడతారు. కాబట్టి ఏమి ఎందుకు ఇవ్వరు ఆ చాక్లెట్ ఇవ్వరు. అప్పుడు ఆ పిల్లవాడు మొహం చిన్నబుచ్చుకొని, అయ్యో నాకు ఆ చాక్లెట్ ఇవ్వలేదే, చాక్లెట్ నాకు ఇవ్వలేదే అని నిరాశలోకి జారుకుంటూ ఉంటాడు. మీ సహోదరి, సహోదరుడా, చిన్నపిల్లలైతే దేవుడితో సమానం అంటాం. ఎందుకని దేవుడితో సమానము? వాళ్ళకి కల్మషం ఉండదు, ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళల్లో మనము ఆ నిరాశ ఉండేది సహజమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పెద్దవాళ్ళకి ఏమైంది? పెద్దవాళ్ళు మరి నిరాశలోకి వెళ్ళిపోయి, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఆఖరికి ఏమైపోతున్నారంటే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఫోటో ఉంది, కిందకి లాస్ట్కి వెళ్తే ఫోటో ఉంది. ఆయన పేరు సుశాంత్ సింగ్ అంట ఆయన పేరు. ఆయన 86లో పుట్టాడండి. 86లో పుట్టాడు ఆయన. సుశాంత్ అనే అతను, ఆయన సినిమా యాక్టరు, బాలీవుడ్ సినిమా యాక్టరు. హల్లెలూయా. 24 ఉంటాయేమో గట్టిగా, 86 అంటే ఇంచుమించు 24, 25 ఏజ్ ఉంటుంది అంతే. 25 వయసులోనే సూసైడ్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసుకున్నాడు ఆయన? సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రపంచమంతా ఒక్కసారిగా ఆయన వైపు చూసింది. హల్లెలూయా. ఆయన కుర్రవాడు, మంచి అప్పుడే ఎదుగుతూ ఉన్నాడు, సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతూ ఉన్నాడు. నిరాశ ఎదురైంది అతనికి. ఏదో నిరాశ. ఎందుకని? ఏదో మరి లవర్ ఏమన్నా విడిచిపెట్టిందేమో బహుశా మనం అనుకుంటున్నాం. లేకపోతే ఇండస్ట్రీలో ఆయనకి ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయేమో, లేకపోతే ఇంకెవరన్నా ఆయన ఇబ్బంది పెట్టారేమో. రకరకాలైనటువంటి సమస్యలు. ఒక్కసారిగా ఎంతవరకు ఆ నిరాశ తీసుకెళ్ళింది? ప్రాణము తీసుకునే వరకు కూడా నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఇవన్నీ మనం లోకంలో చూస్తున్నాం కదా. ఈ ప్రపంచం ఇలాగే అయిపోతుంది, నిరాశలోకి వెళ్ళిపోయి ప్రతి మనిషి కూడా ఏది కూడా చేయలేని పరిస్థితి. ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఉన్నాడు నిరాశతో. అయ్యో, ఈ బిజినెస్ నేను చేయలేకపోతున్నానే,
ఈ బిజినెస్ లో నేను ముందుకు పోలేకపోతున్నానే, అయ్యో ఈ యొక్క సమస్య నాకు అయ్యా పెద్ద అడ్డుగా నిలిచిపోయింది, నిరాశలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ సమస్య, ఈ డబ్బు సమస్య నాకు ఉంది, ఈ ధనము నాకు సమస్యగా ఉంటుంది, నాకు ఈ 1,00,000 రూపాయలు ఉంటే ఈ పని నాకు అయిపోతుంది కదా, కావట్లేదే, నిరాశ. ఇదిగో ఈ యొక్క వ్యక్తి నాతో పాటు ఉంటే నా సమస్య తీరిపోయేది కదా, నిరాశ 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 నిరాశలోకి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. మన ప్రపంచం అంతా ఇలానే నిరాశలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? అయితే బైబిల్ ఏం చెప్తుంది మనకు? హల్లెలూయా. కీర్తన మనం 27లో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 4-5 వచనాలు, 4-3 వచనం చదువుకున్నాం కీర్తనలు. ఇప్పుడు చూద్దాం ఒకసారి ధైర్యము ఎలా తెచ్చుకోవాలి మనము. హల్లెలూయా. కీర్తన 27వ కీర్తనలో ఇందాక మనం చదువుకున్నాం. 27వ కీర్తన 3వ వచనం, నాతో యుద్ధము చేయుటకు ఎవరు దండు దిగినను నా హృదయం ఏమవుతుంది? ప్రియ సహోదరి సహోదరుడా, గమనిస్తున్నారా? నిరాశలకి ఎప్పుడుపోతున్నావు నువ్వు? దండు నీ పైన దిగినప్పటికీ, శత్రువులు నీ పైన దాడి చేసినప్పటికీ, శత్రువులు నీ చుట్టూ ఉన్నప్పటికీ, నీ చుట్టూ వల వేసినప్పటికీ, నిన్ను ఇబ్బందులు పెడుతున్నప్పటికీ, శ్రమల గుండా పోతున్నప్పటికీ నీవు ఏమై ఉండాలి? భయపడకుండా ఉండాలి. ఒక దండు వచ్చి, దండు అంటే ఏంటి? దండు అంటే మీకు అర్థమై ఉంటుంది. దండు అంటే ఏంటి? 2-3 కలిసి ఎక్కువగా ఉండే వాళ్ళని దండు అంటారు. కొంతమంది గుంపు అంటాం కదా మనము. ఒక గుంపుగా వచ్చి మన మీద పడినప్పుడు కూడా మనము ఏమంటా? చదవండి ఒకసారి. నా మీదకి యుద్ధము రేగినను నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. ఇప్పుడు ఒక యుద్ధము ముందుందండి. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి ఏంటి ధైర్యము? యుద్ధంలో ఎలా ధైర్యం వస్తుంది? దేన్ని బట్టి ధైర్యం వస్తుంది? దేవుడిని బట్టి ధైర్యం వస్తుంది. దేవుడు మనతో ఉన్నాడని, మనకు సహాయకుడుగా ఉంటాడని ధైర్యంగా వెళ్తాం. ఒక్కొక్కసారి శత్రువులు మనకంటే ఎక్కువ మంది ఉండొచ్చు, దండు ఎక్కువగా ఉండొచ్చు, మనం 4 ఉంటాం, వాళ్ళు 10 మంది ఉంటారు. భయపడిపోతాం కదా వెంటనే. 4 ఏం చేస్తారు? 10 మంది మన మీద ఒక్కసారి పడిపోతారని భయపడిపోతారు. అయితే భయపడలేదు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు భయపడలేదు, ముందుకు వెళ్ళారు. దేన్ని బట్టి ముందుకు వెళ్ళారు? దేవుని బట్టి, దేవుని యొక్క ధైర్యాన్ని బట్టి ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి విజయము చేకూరింది. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూ శత్రువులు చాలా మంది ఉంటారు కదా, 100 మంది ఉంటారు. మనం అనుకుంటుంటాం మనకు శత్రువులు లేరని మనం అనుకుంటుంటాం కదా, ఎవ్వరు లేరు మనకు శత్రువులు అని. కానీ మన చుట్టే ఉంటారు శత్రువులు. ఎక్కడుంటారు? మన చుట్టుపక్కలే ఉంటారు శత్రువులు. హల్లెలూయా. శత్రువులు ఎక్కడో ఉండరండి. ఒక చిన్న మాట మీదనే వచ్చేస్తుంది శత్రుత్వం కదా. పక్కింటి ఆమె ఏం కొనింది? పట్టు చీర కొనింది. హల్లెలూయా. పక్కింటి ఆమె ఏం కొనింది? పట్టు చీర కొనింది. వెంటనే అడిగింది, ఎంత అని అడిగింది ఆమెని. ఎంత ఉందిలేమ్మా? 1,00,000 రూపాయలే, చాలా తక్కువే అంటుంది ఆమె. ఇప్పుడు శత్రుత్వం ఎక్కడ పెరిగిపోయింది? లోపల ఇంటికి పెరిగిపోయింది. 1,00,000 రూపాయలు పెట్టి నేను కొనాలా? ఇప్పుడు మా ఆయన అడిగితే తరిమి కొడతాడు. హల్లెలూయా. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఆమె కొనింది. ఇప్పుడు నాకు ఆ మీద ఏముంటుంది? లోపల శత్రుత్వం పెరిగిపోతుంది, ఈర్ష్య పెరిగిపోతుంది. ముందు ఈర్ష్య పెరుగుతుంది, ఆ తర్వాత ఆటోమేటిక్ గా మాట ఏమవుతుందంటే, మీకే ఉంది, మాకే లేదులే, మేము చేదోళంలే, పేదోళంలే, లేని వాళ్ళంలే, ఇలా మాటలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఒక మాట, పెదవుల నుంచి వచ్చే మాట ఒక చిన్న మాట ఉంటుంది అది, కానీ శత్రుత్వము చాలా పెద్దదిగా ఉంటుంది. హల్లెలూయా. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యము శత్రువులు కూడా ప్రేమించమంటుంది. అయితే మనమైతే ఇదిగో ఈ రోజు నుంచి నీ మొహము చూస్తే ఒట్టు, ఈ రోజు నుంచి నీ మొహము చూడను, ఈ రోజు నుంచి నీతో మాట్లాడను, ఈ రోజు నుంచి నీ ఇంటికి రాను, నువ్వు పెట్టింది తిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. చూడాలి ఇక్కడ అందరం కూడా మరి శత్రుత్వం అనేది ఒక చిన్న విషయంలోనే శత్రుత్వం వస్తుంది. లూకాసు వార్త దిద్దాం ఒకసారి. లూకాసు వార్త మరి దేవుని వాక్యమేమో మనకు శత్రువును కూడా ప్రేమించమంటుంది. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయము 6
6వ అధ్యాయము 35 వచనం. 6:35. మీరైతే ఈ మాట చదువుదాం, అందరం చదువుదాం. మీరైతే ఎవరు? ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళం. హల్లెలూయా. మీరైతే అంటే బయట ఉన్నటువంటి లోకం ఎలా ఉందంటే ఒక చిన్న మాట కూడా పట్టించుకొని గట్టిగా పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళతో పలకరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళ ఇంటికి పోరు. చర్చికి అయితే చర్చి కూడా రాదు. హల్లెలూయా. ఆ దేవుని మీద కోపం కాదు, ఆ మనుషుల మీద కోపం. హల్లెలూయా. అయితే మీరైతే ఎవరు? మనమైతే ఎట్టి వారిని గూర్చి అయినను. హల్లెలూయా. ఎవరిని గూర్చి అయినా, క్రైస్తవులైనటువంటి మనము, దేవుని నమ్ముకున్నటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎట్టి వారైనను వాడు పరమ చండాలుడైనాను, వాడు ఎంత చెడ్డవాడైనను, మీరైతే ఎట్టివారైనను గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను. అయ్యో పాస్టర్ గారు, ఈ పదం మాత్రం చెప్పొద్దండి. హల్లెలూయా. వాడు నాకు చేసిన పని అంతా ఇంత కాదండి, మీరు ఈ మాట చెప్పొద్దు. శత్రువును ప్రేమించమంటున్నారే, ఇదేంటిది? వాడు నాకేం తక్కువ చేశాడు అనుకుంటున్నావా? ఆ రోజు ఎంత పని చేశాడు, ఆమె ఎంత పని చేసింది, ఆ రోజు ఇంటికి పోతే నన్ను ఎంత అవమానించి పంపించింది ఆమె, ఎంత కష్టపెట్టింది, నన్ను ఎంత శ్రమ పెట్టింది, ఇతరుల ముందు నన్ను ఎంత అవమానించింది ఆమె. శత్రువును ప్రేమించమని వాక్యము చెప్తుంది. శత్రువును ప్రేమించమని మీరు చెప్తున్నారే పాస్టర్ గారు, ఈ మాట మాత్రం అనొద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఏమని సెలవిస్తుందండి? మీరైతే ఎట్టి వారిని గూర్చిను నిరాశ చేసుకొనక. నిరాశ పడొద్దు ప్రియ సహోదరి సహోదరుడా, నిరాశ పడవద్దు. మీ శత్రువులను ప్రేమించుడి. మేలు చేయాలంట మళ్ళీ. హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. ఈ ఒక్క పదము 2 పదాలు ఉన్నాయి కదా అక్కడ. ఏమన్నాయి? ఒకటి ప్రేమించుడి, రెండవది వచ్చి మేలు చేయుడి. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు ఏం చేయాలి? శత్రువుని ఏం చేయాలి? మొదట ప్రేమించాలి. అదే కష్టం అనుకుంటే మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంట? మేలు చేయాలంట. ఆ తర్వాత అప్పు కూడా ఇయ్యాలంట. అయ్య బాబోయ్, వాడు మొహమే చూడను, ఆ మొహమే చూడను అని నేను చెప్తుంటే వాక్యం ఏంటి? దేవుడేంటి ఇలా చెప్తున్నాడు నాతో? ఇప్పుడు మనం వాక్యానుసారంగా పోదామా, లోకానుసారంగా పోదామా? హల్లెలూయా. మీరే చెప్పాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీరు చెప్పాలి, వాక్యానుసారమైన జీవితం కావాలా, లేకపోతే మీకు మరి లోకానుసారమైన జీవితం కావాలా? లోకమేమో వాడి మొహం చూడొద్దంటుంది, వాడితో మాట్లాడొద్దంటుంది, వాడిని శత్రువులాగే చూడమంటుంది, పన్నుకు పన్ను, చెయ్యికి చెయ్య, కాలుకు కాలు. హల్లెలూయా. ఇది లోకం చెప్పేది. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యం ఎలా చెప్తుంది? దేవుని వాక్యం ఏమేమి చెప్తుంది? దేవుని వాక్యం చెప్తుంది, మొదట నీవు శత్రువును కూడా ప్రేమించమంటుంది. రెండవదిగా నువ్వు ఏం చేయాలి? మేలు చేయాలి. ఆయనకి ప్రేమించడమే కాకుండా మళ్ళీ మేలు చేయాలి. ఆ తర్వాత నీ యొక్క శత్రువు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే నువ్వేం చేయాలంట? అప్పుగా ఇవ్వాలి. హల్లెలూయా. ఎంత కష్టమైన పనులు మనకు కదా సహోదరి సహోదరుడా, ఎంత కష్టమో కదా. ఇది చాలా కష్టము, మనం చేయడము చాలా కష్టం. తర్వాత చూద్దాం. అప్పు ఇవుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. హల్లెలూయా. ఇప్పుడు మనం సర్వోన్నతుని కుమారులమై ఉండాలంటే ఇవన్నీ చేయాలంట. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము ఉండాలి అంటే మొదటిగా నీవు శత్రువుని ప్రేమించుము, రెండవదిగా ఆయనకు ఆమెకు మేలు చేయుము, మూడవదిగా వారు ఏమైనా ఇబ్బందుల్లోనూ శ్రమల్లోనూ బాధల్లోనూ ఉంటే వాళ్ళకి అప్పుగా ఇవ్వుము, నాలుగవదిగా తర్వాత ఏమనుంది వాక్యం? అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. హల్లెలూయా. అప్పుడు బాగుంటుందంట మన ఫలం. ఎలా ఉంటుంది? మన ఫలము గొప్పదిగా
ఉంటుంది. 6వ అధ్యాయము 25-26 వచనాలు చూద్దాం. 6లోని లూకా సువార్త 6లో 25-26 ఏం చెప్తుందో చూద్దాం. అయ్యో ఇప్పుడు 25-26 అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్చుదురు. మనుష్యులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. హల్లెలూయా. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ 25వ వచనం చూద్దాం. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా. ఇప్పుడు ఎవరైతే కడుపు నిండా ఉన్నారో మనం చూసారా, మిమ్మల్ని ఎవరైతే చేస్తారండి? పాపం లాక్డౌన్ లో ఇబ్బంది పడుతూ, శ్రమలు పడుతూ, కష్టాలు పడుతూ మనము అట్లా ఉంటే తినడానికి కొంచెం ప్రాబ్లం ఉంది, ఇబ్బందిగా ఉంది. ఏం చేస్తున్నాం? పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఉప్పు ఉంది, ఇంకేమున్నాయి, ఎర్రగడ్డ ఉంది, ఏదో ఉంది, చట్నీ చేసుకొని శుభ్రంగా తినేసాం. ఆ సమయంలోనే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన పక్కన ఉండేటువంటి వారు ఏం చేస్తారంటే మంచిగా చికెన్ బిర్యానీ గుమ్మలాడించే బిర్యానీ చేసుకొని తింటున్నారు. అయ్యో కడుపు నిండిన వారిలారా. ఇప్పుడు మీరు అనాలి వాళ్ళని చూసి, అయ్యో కడుపు నిండిన వారిలారా మీరు. తర్వాత చూడండి ఏమంటున్నాడు. హల్లెలూయా. ఆకలి గొంతురు. ఎవరైతే కడుపు నిండా ఇప్పుడు హాయిగా భోంచేసుకొని హాయిగా ఉంటున్నారో వారు ఆకలి గొంతురు. ఎప్పుడు ఆకలి కొంటారు? దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి అనుకోకుండా, దేవుని యొక్క ప్రత్యక్షత వాళ్ళ మీద లేకుండా ఎంతసేపటికి పక్కకి వెళ్ళిపోయి పక్కన మరి ఈ లోకంలో కలిసిపోయి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు కడుపు నిండా ఉంటుంది వాళ్ళకి, హాయిగా తింటారు. కడుపు నిండిన వారిలారా మీరేమవుతారు? ఆకలి కొంటారు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనము చూడండి, మనం ఇందాక పాడినటువంటి పాటలో కూడా ఒక మాట ఉంది చూడండి. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశరాల జడిలో సడలితి విశ్వాసములో. ఎక్కడ విశ్వాసంలో సడలిపోతున్నాం మనము? లోకాశల అలజడిలో విశ్వాసములో సడలిపోతున్నాం. చూడండి, దుష్టుల క్షేమమునే చూచి నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎవరు మన చేయి పట్టుకొని నడిపిస్తున్నారు? దీర్ఘశాంతము కలిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. గట్టిగా చప్పట్లు కొట్టేసే నామాన్ని భయపడతాం. హల్లెలూయా. ఆయన్ని అనుకోవాలి మనం. ఎవరిని అనుకోవాలి? దేవుడిని అనుకోవాలి. ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు చూస్తున్నాం చాలా మంది ఇళ్ళకే పరిమితం అయిపోయి లాక్డౌన్ లో ఉండిపోయి దేవుడిని మర్చిపోయారు పూర్తిగా. హల్లెలూయా. లోకంలో కలిసిపోయారు, దేవుడిని మర్చిపోయారు, పూర్తిగా దేవుడిని మర్చిపోయారు. చాలా మరి విశ్వాసంలో సన్నగిల్లిపోయారు. హల్లెలూయా. అందుకే చూడండి, ఇక్కడ విశ్వాసం అనేది పోరాటం. దాంట్లో ఏమొస్తున్నాయి? శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడే నీ విశ్వాసంలో ఏమైపోతున్నావు? సన్నగిల్లిపోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే కూడా ఒక్కోసారి మోషేకి దేవుడు చెప్పాడు, అయ్యా ఆ ప్రజలంతా చాలా శ్రమలు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఇటుకరాళ్ళు కోసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి ఇటుకరాయి కోయడము, పోయి తినడము, పడుకోవడము, ఈ 3 పనులే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు? కష్టజీవి, కష్టపడము, తినడము, నిద్రపోవడము. ఇది తప్ప వాళ్ళకి ఏమీ తెలియడం లేదు. అదే విధంగా మరి ఐగుప్తు దేశీయులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని శ్రమ పెడుతూనే వాళ్ళ పప్పం గడుపుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఇలానే ఉంటున్నారు కదండి.
వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి అక్కయ్యా బాగున్నావా, అప్పటి వరకు పాపము ఆ మొహమే చూసేది కాదు, అప్పుడే ప్రేమగా వదినా అంటూ వస్తుంది కదా. ఒక ఆమె వదినా ఏం చేస్తున్నావు, ఇంతకు నీకేం కావాలమ్మా, మనకు వచ్చే ప్రశ్న వెంటనే కదా, ఇంతకు నీకేం కావాలి, అది కాదు వదినా నేను ఒకసారి చూద్దామని. హల్లెలూయా. ఏమంట, ఒకసారి నేను చూద్దామని. లోపల ఆమెకి వేరే ఏదో ఉంటుంది, ఆమెకు లోపల వేరే ఉద్దేశం ఏదో పెట్టుకొని వచ్చాడు ఇంటికాడ. ఆడికి వచ్చినప్పుడు మాత్రం ఒకసారి నేను చూద్దామని. ఆమె ఒక గంట ముందే చూసుంటుంది, ఆమె ఒక గంట ముందే చూసుంటది. మళ్ళీ ఇదే ప్రశ్న ఎత్తుకొని ఒకసారి నిన్ను చూద్దామని. ఈమెకు అర్థమైపోతుంది, వదిన ఏదో వదిన అంటే వస్తుందంటే ఏదో పెట్టుకొని వచ్చింది, ఏదో మనసులో పెట్టుకొని వచ్చిందని అర్థమైపోయింది. అప్పుడు ఇంకా చెప్తాను, చిన్నగా చెప్పి ఒక గిన్నెడు చక్కెర ఇస్తావా, పంచదార ఎన్ని కావాలంట, ఒక గిన్నెడి నా తర్వాత నీకు ఇస్తానులే. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మోషే ఏం చేసేవాడు, మోషే ఇట్లనే అందరిని నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు మరి ముందుకు పోతూ ఉంటే సనుగుడు గొనుగుడు, ప్రతి ఒక్కరు సనుక్కుంటానే ఉన్నారు, కొనుక్కుంటూనే ఉన్నారు. ఒక చోటకి వెళ్ళిపోయారు. ఒక చోటకి వెళ్ళగానే ఇక తిరిగి చూస్తే ఇటేమో వెనకాల వాళ్ళు తరుగుతూ వస్తున్నారు, రథాలు వేసుకొని తరుగుతూ వస్తున్నారు. వాటి ముందు చూస్తేమో సముద్రం అడ్డం అయిపోయింది. ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా మోషే, ఐగుప్తు దేశంలో మేము కూర్చొని హాయిగా ఆ ఇటుకలు చేసుకుంటూ, అర్థమవుతుందా, ఇటుకలు చేసుకుంటూ తిని హ్యాపీగా మేము మరి తింటూ పడుకొని నిద్రపోతూ ఈ 3 పనులు చేస్తున్నాం కదా, ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, నువ్వు ఆ సముద్రంలో వేసి మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? నీ సహోదరుడా, నీ శ్రమ నీ ముందు ఏమై ఉంటుంది, సముద్రం లాగా అడ్డంగా ఉంటుంది, అడ్డంగా ఉంది. అది ఎలా పోవాలి, ఎలా తొలగిపోవాలి, ఎలా దాన్ని జయించాలి. హల్లెలూయా. వెంటనే దేవుని వైపు చూడాలి. మనం ఎవరి వైపు చూడాలి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది దేవుని వైపు చూడరు, శ్రమల్లో ఎలా చూస్తారు, మనుషుల వైపు చూస్తూ ఉంటారు. ఈరోజు ఆయన 10,000 ఇస్తామన్నాడు, ఎంటపోయాడు. హల్లెలూయా. ఇస్తామన్న ఆయన మళ్ళీ కనబడ్డు. హల్లెలూయా. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. 10,000 ఇస్తానన్న ఆయన వదిలేయి, 20,000 ఇచ్చి ఆయన నడిపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని పైన ఆధారపడేది మనం నేర్చుకోవాలి. ప్రియ సహోదరుడా, మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి. అదేంటి పాస్టర్ గారు, మన ఆయనేమో 10,000 ఇస్తానని నాకు చెప్పిపోయాడు కదా, వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం చేసిన ఆయన మానవుడు. హల్లెలూయా. ఈ లోకములో జీవిస్తున్నటువంటి లోకానుసారమైనటువంటి వ్యక్తి మాట మార్చొచ్చు, మనిషే కనపడకుండా పోవచ్చు, కానీ నీ దేవుడు, నా దేవుడు, నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన మాట మార్చే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును. మత్తయి సువార్త 7:7 ఈ మాట ఉంది. హల్లెలూయా. నువ్వు అడిగింది ప్రతిది కూడా దేవుడు ఇస్తాడండి. నువ్వు దేవుని మీద ఆధారపడాలి తప్ప ఏ వ్యక్తి మీదనో ఏ యొక్క మనుషుల మీద నువ్వు ఆధారపడకూడదు. ఆవిడ మోషే వెంటనే దేవుని మీద ఆధారపడ్డాడు. వేసాడు, కర్ర పట్టుకున్నాడు, కర్ర చేతిలో పట్టుకొని ఆయన కూడా గజగజ వణుకుతున్నాడు. చూస్తే ఏమో 6 లక్షల మంది అని బైబిల్లో రాయబడింది, కానీ పురుషులు మాత్రమే. మిగతా మరి స్త్రీలు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు గొడ్డు గోద బోర్డు వచ్చినాయి. ఇప్పుడే ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? 20 లక్షల పైన ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎటు చూశాడు, ఇంతమంది ఉన్నారే, ఎటు చూస్తే సముద్రం ఉంది. నాకేమైంది, ఒక పెద్ద సమస్య అన్నమాట. ఇప్పుడు అది పెద్ద సమస్య. అయితే నువ్వు ఎక్కడున్నావు? నిరాశ. హల్లెలూయా. ఇప్పుడు నాకు నిరాశ, ఇది నేను బతకగలనా? వెనక్కి పోలేను, ముందుకు పోలేను. అదేదో సామెతలాగా, ముందుకు పోతే గొయ్య, వెనక్కి పోతే నొయ్య, గొయ్య నొయ్య. ఏంటి సమస్య పరిష్కారము? వెంటనే మనం ఏం చేయాలి? మనమైతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వేడుకోవాలి. మోషే అదే చేశాడు. వెంటనే ప్రభువా
ఏంటయ్యా ఇంత పెద్ద సముద్రం నా ముందు ఉంది, వెనక చూస్తేమో సైన్యం అంతా కనుక్కొని వస్తున్నాం, మమ్మల్ని అందరినీ చంపేస్తారు వాళ్ళు, వాళ్ళ చేతికి చిక్కామంటే అయిపోతాం అందరం. వెంటనే దేవుని మీద ఆధారపడి పైకి చూశాడు. దేవా ఏంటి ప్రభువా, నువ్వే నాకు సహాయకుడు, నువ్వే నాకు సహాయం చేయి అనగానే వెంటనే దేవుడు చెప్పాడు, మోషే నా బలం నీకు తెలీదా? నేను నీకు తెలీదా? నీ చేతిలో ఉన్న కర్రను చూసావా? అది మామూలు కర్ర అనుకుంటున్నావా? చింతకర్ర లేకపోతే యాపకర్ర ఏదో అనుకుంటున్నావా? నీ కర్రను పైకెత్తి ఒకసారి ఎటువైపు? సముద్రం వైపు చూపించు. హల్లెలూయా. వెంటనే సముద్రం వైపు చూపించాడు. సముద్రం వైపు కర్ర చూపిగానే ఏమైపోయింది? సముద్రమే 2 పాయలైపోయింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెవులు పెడదాం. గట్టిగా అండి, గట్టిగా చెవులు పెట్టాలి. దేవుడు శక్తి గలవాడు, దేవుడు బలం కలిగిన వాడు. దేవుని వైపు మనం చూడాలి, దేవుని మీద మనము ఆధారపడాలి తప్ప మనుషుల వైపు చూడకూడదు, మనుషుల్ని మనము ఆధారము చేసుకోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి అపోస్తుల కార్యములు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 18:9, 18వ అధ్యాయము 9వ వచనంలో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు రాత్రి వేళ దర్శనమందు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాము, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. హల్లెలూయా. ఇప్పుడు పౌలు భక్తుడు మరి ఈ అపోస్తుల కార్యంలో రాసినటువంటి ఈ యొక్క మరి పౌలు భక్తుడు వాక్యాన్ని వెదజల్లాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ఆయన ప్రకటించాలి. వాక్యాన్ని ప్రకటించాలంటే అక్కడ శత్రువులు కొంతమంది ఉన్నారు, శత్రువులు చుట్టూ చేరుకున్నారు. ఈయన వాక్యాన్ని ప్రచురించడానికి వీలు పోవడం లేదు. వెంటనే భయపడిపోయాడు, నిరాశలోకి జారుకున్నాడు. హల్లెలూయా. నిరాశలోకి వెళ్ళిపోయాడు. వెంటనే నిరాశ చెందిపోయాడు. అయ్యో ఇక నేను వాక్యాన్ని చెప్పలేనేమో, దేవుని వాక్యాన్ని దేవుని సువార్తని నేను ప్రకటించలేనేమో. ఏంటి ఈ పరిస్థితి? అయితే పౌలు ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు మేలు అన్నాడు ఆయన. మరి చావనైనా చేస్తాను కానీ క్రీస్తు యొక్క మరి సువార్తను ప్రకటించడము ఆపడము జరగదని చెప్పాడే. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆపేయాలా? ధైర్యం కోల్పోతున్నాడు, నిరాశలోకి వెళ్ళిపోతున్నాడు, అలాగే కిందకి వెళ్ళిపోతున్నాడు, విశ్వాసంలో తగ్గిపోతున్నాడు. వెంటనే దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది. చూడండి 25లో చూడండి ఒకసారి. హల్లెలూయా. 10:10, 10:11 చదవాలి. 10 నేను నీకు తోడై ఉన్నాను. 10వ వచనం నేను నీకు తోడై ఉన్నాను. దాంట్లోనే 18:9 దాంట్లోనే అపోస్తుల కార్యములు 18:9 వచనం నేను మీకు ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. చూడండి, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీతో దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవడు నీ మీదకి రాడు, హాని చేయడానికి ఎవడు నీ మీదకి రాడు. అయితే ఎవరు తోడున్నారు నీకు? నేను నీకు తోడున్నానని దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి చూడండి. హల్లెలూయా. నేను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది. హల్లెలూయా. ఈ పట్టణంలో ప్రియ సోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది. ఎవరా జనము? దేవుని బిడ్డలు, నీకు సహాయం చేసే బిడ్డ, నీతో మరి సావాసం కలిగి ఉన్నటువంటి బిడ్డ, నీకు ఆపదలోను ఇబ్బందులోను శ్రమలోను మొదటిగా మనము చదివినటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే శత్రువులను మొదట ప్రేమించుడి. ఆ ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరైతే అన్నాడు కదా దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాటకు అర్థం అండి? మీరైతే అంటే మీరు ప్రత్యేకించబడ్డారు. ఏమిటి?
మీరైతే అంటున్నాడు దేవుడు. మీరైతే అంటే ఎవరు? మీరు దేవుని నమ్ముకున్నటువంటి క్రీస్తు బిడ్డలు. హల్లెలూయా. మీరైతే ఖచ్చితంగా శత్రువులను ప్రేమిస్తారు, తర్వాత వాళ్ళకి సహాయం చేస్తారు, మేలు చేస్తారు, తర్వాత ఇంకా ఏం చేస్తారు? అప్పు కూడా వాళ్ళకి ఇస్తారు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియవలసింది కాబట్టి ఆ జనము, నా జనము ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? మనము ఇక్కడ చర్చికి ఎందుకు వస్తున్నాం? దేవుని యొక్క జనం ఉన్నారు ఇక్కడ, నీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అప్పుగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. నా జనం ఇక్కడ ఉన్నారు, నువ్వు భయపడకు, నీకు తోడుగా నేనున్నానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. సహవాసం అపోస్తుల కార్యములు 2:42లో మరి సహవాసంలోను రొట్టె విరుచుట్లోను ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నాం. అందుకే మనం ఇక్కడ ఏమవుతున్నాం? కూడుతున్నాం. ఏకంగా ఒకరిగా ఒకరు కూడి ఇక్కడ ఏం చేస్తున్నాము? సహవాసము కలిగి ఉంటున్నాం. హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములోని 2వ అధ్యాయం 42లో చూద్దాం ఒకసారి. మీరు అపోస్తులా? ఎక్కడున్నారు మీరంతా? ఎలా ఉండాలి? మీరు అపోస్తుల యొక్క బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును అప్పుడప్పుడు ఉండురి. హల్లెలూయా. ఎప్పుడప్పుడు ఉండాలి? అప్పుడప్పుడు ఉండురి. పండగలకు ఒకసారి వచ్చురి. హల్లెలూయా. పండగలకి మాత్రమే వచ్చురి. సహవాసంలో ఎలా ఉండాలండి? దేవుని వాక్యము స్పష్టంగా నీతోనే మాట్లాడుతుంది. ఏమని? ఎడతెగక ఉండురి. కానీ మనమైతే వారానికి ఒక్కసారేనండి, 2 గంటలే, 2.5 గంట. గట్టిగా సినిమాకైతే 4 గంటలు వేసిన చూస్తా ఉంటాం కూర్చొని. హల్లెలూయా. వాడు ఈయన కొట్టుకుంటాడు, ఈయన కొట్టుకుంటాడు, వాడిని ఈయన కొట్టుకుంటాడు. ఈయన ఎంత మోసం చేయాలా, వాడిని ఎంత మోసం చేయాలా, వాడిని ఎలా చంపాలి, ఈయన ఎలా చంపాలి, దానికి ఒక ప్లాన్లు. ఆమెను కృష్ణాలు పోయి చంపాలా, లేకపోతే ఊరేది చంపాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, ఇంకోటి చేయాలా, ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి మాత్రం 3 గంటలు 5 గంటలైనా స్పెండ్ చేస్తాం. కానీ దేవుని వాక్యం, స్వచ్ఛమైన దేవుని వాక్యం, ముత్యము లాంటి దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రము 2 గంటలు మనము. సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న మీకు కూడా దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. 2 గంటలు స్పెండ్ చేయలేకపోతున్నావా? దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నావా? దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నావా? దేవునితో సహవాసం ఉండలేకపోతున్నావా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? రొట్టె విరుచుట్లోను, సహవాసంలోను, ప్రార్థనలోను, అపోస్తుల యొక్క బోధలోను ఎడతెగకుండా ఉండమంటుంది. వాక్యాన్ని మరి మర్చిపోతున్నావా? వాక్యాన్ని నువ్వు చూడటం లేదా? వాక్యాన్ని నువ్వు చదవడం లేదా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు కూడా ఇదే భయపడిపోయాడు. వాక్యాన్ని ఎలా ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ప్రకటిస్తే శత్రువులు వచ్చి నా మీద పడిపోతారే అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. గట్టి వాగ్దానం వస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒకటి చూద్దాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక రోమన్ చాప్టర్ 12 వర్సెస్ 12. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు. చూడండి ఒకసారి చదువు అందరం కూడా. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు మనము నిరాశలో పోతున్నాం కదా. ఇప్పటి వరకు మనము మరి విన్నటువంటి వాక్యం ఏంటి? నిరాశ కదా. నిరాశ ప్రతి ఒక్కరిలో ఉంది, చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలాయన వరకు కూడా నిరాశ కదా. పెద్ద ఆయన కూడా నిరాశలో ఉంటాడు. ఆయన అయ్యో చేతికర్ర కొనమంటే నా కొడుకు కొనలేకపోతున్నాడే, ఈ చేతికర్ర కోసము నేను నిరాశ పడుతున్నాడు. ఆయన ఎన్నో రోజులు అడుగుతున్నాడు. ఆయన ఏమో చెప్తున్నాడు, ఉండు నాన్నగారు, లాక్డౌన్ ఉంది కదా, జీతాలు రావట్లేదు కదా, పని లేదు కదా, నీ చేతికర్ర కొనిస్తాలే. రే షుగర్ టాబ్లెట్లు అయిపోయి చాలా రోజులు అయిపోయిందిరా. తండ్రి అంటున్నాడు,
కొడుకు మరి ఇదే చెప్తున్నాడు, చెప్పిందే చెప్పడము మళ్ళీ చెప్తున్నాడు. లాక్డౌన్లో ఉన్నాను, డబ్బులు లేవు. కానీ వాళ్ళ ఆవిడ మాత్రం ఇప్పుడు అడిగింది అనుకోండి, KFC కావాలండి, నాకు తినాలనిపిస్తుంది, తగలాడుతుందంటే వెంటనే ఆర్డర్ ఇచ్చేసి, మన కోవిడ్ దేశంలో అయితే ఎన్ని దినాలు ఉంటుందండి? 7 దినాల నుంచి 10 దినాల వరకు ఉంటుంది. హల్లెలూయా. 2000 నుంచి 2500 వరకు ఉంటుంది. వెంటనే ఇప్పించేస్తాడు. చేతి కర్ర మాత్రము లాక్డౌన్ అడ్డం వస్తుంది. ఏమడ్డం వస్తుంది? చేతి కర్రకి లాక్డౌన్ అడ్డం వస్తుంది. హల్లెలూయా. నిరాశ, పాపం పిల్లవాడికి నిరాశ, తండ్రికి నిరాశ, భార్యకు నిరాశ, భర్తకు నిరాశ, తల్లిదండ్రులకు నిరాశ. హల్లెలూయా. నిరాశలో జీవిస్తున్నాం మనము. అయితే ఈ వాక్యం ఏమని చెప్తుందో చూడండి. మనం ఏమై ఉండాలి? ఈ నిరాశలో నుంచి మనం బయటికి పడాలంటే, నిరాశలో నుంచి బయటికి రావాలంటే వాక్యము స్పష్టంగా సూటిగా నీతోనే మాట్లాడుతుంది. ప్రియ సహోదరి, చూద్దాం ఒకసారి ఏమంటుంది చూడండి ఇక్కడ. హల్లెలూయా. నిరీక్షణ గలవారై ఎలా ఉండాలండి? నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ గలవారై. ఈ రోజు నాకు పచ్చడి తినడానికే ఉందండి, నాకు బిర్యానీ తినడానికి లేదండి. నిరీక్షణ ఉంది నీకు. నేను ఒకరోజు బిర్యానీ తినబోతున్నాను. హల్లెలూయా. ఒకరోజు నేను సైకిల్లో ఉండవాడిని స్కూటర్లో పోబోతున్నాను. ఒకరోజు నేను కారులో పోబోతున్నాను. ఒక మంచి ఇల్లు కట్టుకోగలుగుతున్నాను. ఒకరోజు నేను నీకంటే, వాళ్ళకంటే, లోకంలో ఉండే వాళ్ళకంటే కూడా గొప్ప స్థితిలో నేను ఉండగలుగుతున్నాను అని నిరీక్షణ నీలో ఉందా? హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారై నిరీక్షణ కలిగి ఉండాలి మనము. నిరీక్షణ అంటే దేవుళ్ళో నిరీక్షణ అండి. హల్లెలూయా. పక్కింటి ఆమె ఏదో చేస్తుందని మనం చేయడం కాదు, అది నిరీక్షణ కాదు. ఆమె పొడరాలు కొట్టుకుంటే నువ్వు కొట్టుకుంటావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె రాగొట్టుకున్నదండి, ఏదో చేయబోయింది ఆమె. ఏదో అందుకోవాలనుకునింది, కింద పడిపోయింది, పళ్ళు రాగొట్టుకుంది. అదే విధంగా నేను కూడా అందుకోవాలనుకుంటే నీవేమవుతావు? నువ్వు చేయగలుగుతావా? కానీ లోకంలో ఉన్న వాళ్ళ గురించి కాదు మనం నిరీక్షణ, దేవుని వైపు చూస్తూ నిరీక్షించాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టేసామని మేము పడతాం. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఏముండాలి మనకు? అస్సలు ఈ పదం నాకు నచ్చదండి. ఓర్పు అనేదే నాకు నచ్చదండి. ఓర్పే ఉండదు నాకు, అస్సలు ఓర్పు ఉండదు. ముందు శ్రమ వచ్చిందంటే ముందు వచ్చేది కోపము. నేను ఉగ్రత అయిపోతాను, భయంకరంగా ఉగ్రత వచ్చేస్తుంది నాకు. శ్రమల యందు ఏముంటాయి మనకు? ఉగ్రత వచ్చేస్తుంది. చిచ్చి, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను నీకు ఆ పట్టు చీర కొనమని, ఆ ఎర్ర చీర కొనమని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను అని ఏమంటది. ఆయన అంటాడు, ఎప్పుడు ఈ డొక్కు సైకిల్ మీదనే పోవాలా? నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను స్కూటర్ కావాలని, ఆ బైక్ కావాలని నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను? తీస్తున్నావా? నాకు ఉద్యోగం చేస్తున్నా కదా అని ఈయన అంటాడు. హల్లెలూయా. నిరాశ, ఈ నిరాశలో నుంచి నీకేం కావాలంటే నిరీక్షణ కావాలి. హల్లెలూయా. నువ్వేంటమ్మా నాకు ఇచ్చేది? నువ్వేంటయ్యా నాకు ఇచ్చేది? నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని వైపు నువ్వు చూడు, దేవుని మీద ఆధారపడు. నిరీక్షణ కలిగి నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని నువ్వు పొందగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిరీక్షణ కలిగి చదువు ఒకసారి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమలందు ఓర్పు గలవారై. ఓర్పు ఒక్కటే ఉంటే సరిపోదు, తర్వాత కూడా ఒక పదం యాడ్ చేశారు దేవుని వాక్యం, దేవుని పరిశుద్ధాత్మతో. ఏం చేయాలి మనము? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మొదటగా మనం ఏం చేసాం? ఒక ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన సైకిల్ నుంచి స్కూటర్ నుంచి కారు నుంచి ఇల్లు ఇస్తా వచ్చారు కదా, ఆయన ఖాళీగా కూర్చొని అవన్నీ పొందలేదు. ఎలా పొందాడు ఆయన? ప్రార్థన 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 చేయగా పొందుకున్నాడండి. నువ్వు నేను కూడా ప్రార్థన చేయగా పొందుకోగలుగుతాం. అయితే మనము నిరాశలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నిరీక్షణలోకి. దయచేసి లేచి నిలబడుకుందాం. లేచి నిలబడుకొని అందరం కూడా ఈ మాట మనతో అందరం కూడా ఒకసారి వాగ్దానం చేసుకుందాం. దేవుని వైపు చూస్తూ
హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవుని వైపు చూస్తూ, అయ్యా స్తోత్రం ప్రభువా, ఇన్ని రోజులు నాయన నిరాశలో అయా నిస్పృహగా జీవిస్తూ ఉన్నాను. అయా సంతోషం లేదు, సమాధానం లేదు, అవునయ్యా నెమ్మది లేదు ప్రభువా నాలో నాయన తండ్రి. అయా నిరాశ అయా అధికమై అయా ప్రభువా అయా నీలో నాయన సన్నగిలిపోతూ ఉన్నాను, ఆత్మీయతలో సన్నగిలిపోతున్నాను, రోజు రోజుకి దిగజారిపోతున్నాను ప్రభువా. అయా నీ మందిరం వైపు అయా నీ వైపు చూడడం మానేశాను, అయా లోకం వైపు చూస్తూ అయా పరుగులిస్తున్నాను ప్రభువా. నిరీక్షణ నాలో లేదు అయ్యా, దయతో నన్ను క్షమించండి ప్రభువా. ఈ రోజు నుంచి అయ్యా నీ వాక్యాన్ని నేను ఆధారం చేసుకుంటాను, అయ్యా మిమ్మల్ని ఆధారం చేసుకుంటాను ప్రభువా. మీ వైపు మేము తిరిగి అయ్యా మీ వైపు నాయన మిమ్మల్ని ఆధారం చేసుకొని మీ వైపు తిరుగుతాం ప్రభువా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ దాసుడి ద్వారా నాయన నాతోనే మాట్లాడావు ప్రభువా. అయ్యా నాతోనే మాట్లాడావు ప్రభువా. నీవు నాయన ఈ వాక్యం నాకే నాయన తండ్రి. అందరం కూడా మనసులో ఒకసారి హల్లెలూయా హల్లెలూయా అందరం కూడా అయ్యా నీ వాక్యం బతికిస్తుంది, నీ వాక్యం నాయన జీవాన్ని పోస్తుంది ప్రభువా. నీ వాక్యంలో బలం ఉంది, శక్తి ఉంది ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయ్యా. అయా మనుషుల వైపు నాయన తిరిగి నాయన మనుషుల వైపు ఆధారపడుచున్న నన్ను అయా మార్చండి, అయా మారు మనసు దయచేయండి ప్రభువా. మీ వైపు అయా తిరిగేవారిగా, మీ పైన ఆధారపడేవారిగా నాయన మమ్మల్ని మార్చండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవునికి సమర్పణగా మనం తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మీ హస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. లాక్డౌన్లో అందరూ ఇబ్బందుల్లోనే ఉంటున్నారు, అయినప్పటికీ కూడా మేము కానుకలు పెడుతున్నాం కేవలము మీకు ఆశీర్వాదం కలగడానికి మాత్రమే. మీ ఆశీర్వాదాలు మేము దొంగలించదలుచుకోలేదు, మీ ఆశీర్వాదాలు ఇంకా రెట్టింపు కావాలని దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పాట పాడదామా? పాట పాడండి. నీ దశమా భాగమునియ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే. నీ దశమా భాగమునియ వెనుదీతువా పడదాం. ధరలోని ధన ధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీతియగా నీ ధనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునియ వెనుదీతువా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. నీకు వందనములు ప్రభువా. విత్తబడినటువంటి వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీళ్లు కట్టి ఫలింపచేయండి ప్రభువా. ఇక్కడే నీ వాక్యాన్ని వదిలిపెట్టగా నా తండ్రి వారి హృదయంలో ముద్ర వేసుకొని నాయన నీ వాక్యానుసారమైనటువంటి నిరీక్షణను దయచేయండి నాయన. ఓర్పును దయచేయండి, ప్రార్థనలో పట్టుదలను దయచేయండి. పండగకు వచ్చి వెళ్లివారంగా కాక ప్రభువా తండ్రి ప్రతి వారము కూడా నీ సన్నిధిలో కనపడి మా కుటుంబముల కొరకు మా పిల్లల కొరకు నాయన మేము కన్నీరు కార్చే తల్లులుగా ప్రభువా యేసు నామములో మీరు ఆశీర్వదించండి నాయన. మా పనుల బాట నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. స్తోత్రము ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన అపోస్తుల బోధ ఎందును రొట్టె విడుచుట ఎందును సహవాసమందును ప్రభువా అయ్యా విసుకక ప్రార్థన ఎందును మరి నాయన నిలకడగా ఉండవంటున్నావు. పరిశుద్ధాత్మ దేవ
స్తోత్రం. నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. స్తోత్రం. తేట తెల్లగా మాట్లాడవయ్యా, అవునయ్యా. సూటిగా మాట్లాడవయ్యా. సూటిగా మాట్లాడాలి. ప్రభువా నీ వాక్యము బ్రతికిస్తుంది నాయనా. బ్రతికిస్తుంది. జీవాన్ని పోస్తుంది ప్రభువా. జీవాన్ని పోస్తుంది. దేవా ఒక దినాన్ని ఫలాన్ని మేము చూడబోచున్నానయ్యా. ఆమేన్. దేవానికి స్తోత్రములు. స్తోత్రం. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు. స్తోత్రం. అగ్నిదేవానికి స్తోత్రములు. స్తోత్రం. రాజులకి రాజు నీకు స్తోత్రములు నాయనా. హోలీ స్పిరిట్ నీకు స్తోత్రములు హోలీ నాయనా. స్పిరిట్. హల్లెలూయా దేవానికి స్తోత్రములు. దేవా మాకు ఫలాన్ని ఇచ్చవచ్చునానికి స్తోత్రములు. మా ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వచ్చునానికి స్తోత్రములు. దేవా నిరీక్షణతో మేము చూడగలుగుచున్నామయ్యా. ప్రభు ఓర్పుతో మేము చూడగలుగుచున్నా అయ్యా. మా ప్రార్థనలు ఎందుకు చెవియోగ్యవయ్యా. దేవానికి స్తోత్రములు. నిరంతరము నాయన, ప్రతి రోజు నాయన మా సంఘ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము ప్రభు. కరోనా వైరస్ వారి దగ్గర కూడా రానియకుండా నీవు సహాయము చేసావు, నీకు స్తోత్రములు. వారికి క్షేమాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రములు. వారి కుటుంబాన్ని కాపాడొచ్చినావు, నీకు స్తోత్రములు. ప్రభు మా బిడ్డలకు పనుల మార్గాన్ని కూడా తెరవండి అయ్యా. నువ్వు తెరుస్తావయ్యా, నీకు స్తోత్రములు నాయన. ప్రభు నువ్వు మార్గాన్ని తెరిచే దేవుడవయ్యా. ఉన్నతమైన స్థానంలో పెట్టే దేవుడవయ్యా. ప్రభు నీకు స్తోత్రము రాజా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు వేలాది స్తుతులు నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దైవ సేవకుడు మరి నాయన తండ్రి ఉదయం నుండి నీరసంగా ఉన్నప్పటికీ ప్రభువా నీ బిడ్డను బహుబలముగా నువ్వు వాడుకున్నావయ్యా. నీకు స్తోత్రము రాజా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా మనుషులం, బలహీనులము నాయన. అయితే నువ్వు బలపరిచే దేవుడు, శక్తినిచ్చి నడిపించే దేవుడు ప్రభువా. నీ వాక్యము ద్వారా బ్రతికించే దేవుడు ప్రభువా, విడుదలనిచ్చే దేవుడు అయినా నీకు స్తోత్రము నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా అయ్యా నిరుత్సాహముగా మరి ప్రభువా మరి నిరాశగా ఏ తల్లి నాయన తండ్రి బాధపడుచున్నది ప్రభువా. తమ్ముడి విషయమైతేమి, బిడ్డల విషయంలో అయితేనేమి, కుమారుల విషయంలో అయితేనేమి, వారి వివాహ విషయంలో అయితేనేమి ప్రభువా, వారి సంతాన విషయంలో అయితేనేమి, వారి భవిష్యత్తు విషయంలో అయితేనేమి ప్రభువా ఇప్పుడు యేసు నామములో వారి కుటుంబములకు విడుదల కలుగునుగా. యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువానికి స్తోత్రములు. మంచి భార్యను మీరు దయచేయండి ఆయన. సహాయం చేయండి. అకామ విషయంలో గొప్ప విడుదల దయచేయండి నాయన. ప్రభువా మీకు స్తోత్రములు. మా బిడ్డలు నాయన తండ్రి ప్రభువా సాతాను మార్గంలో వెళ్ళక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీ మార్గములో నడిచి నీలో స్థిరులుగా నాయన వాళ్ళ పరచును తండ్రి. నీకు స్తోత్రములు. కెమెరా తీస్తున్నటువంటి రమేష్ బ్రదర్ ని వారి కుటుంబాన్ని దీవించుము, ఆశీర్వదించు. సమృద్ధి దీవెన వారికి దయచేయము నాయన. సహాయమును దయచేయము అయ్యా. వారి లతాన్ని బట్టి కిరణ్ బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ ఇంటిని శుభ్రపరిచిన ఆయన పరిశుద్ధముగా ఉంచుచుండగా వారికి రావాల్సిన ఫలాన్ని దయచేయము తండ్రి. సహాయమును దయచేయము. ఈ దినాన జ్యూసులను అందించినటువంటి రామమ్మ కుటుంబమునకు గొప్ప విడుదల దయచేయండి ప్రభా. తన ఆశపడిన రీతిగా అకామ విషయంలో గొప్ప కార్యము యేసు నామములో చెరుగునుగాక ప్రభా. రవి బ్రదర్ పైన ఉన్నటువంటి శాపాన్ని తొలగించునాయన. మార్గాన్ని తెరువయ్యా. మార్గము సరాలు వచ్చేనాయన. ఎవరిని వాడుకుంటావో వాడుకో అయ్యా. నీ దూతను పంపయ్యా. మార్గాన్ని తెరువయ్యా తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. వాటర్ బాటిల్ అందించిన గీతాశిస్సు కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు. వారి కుటుంబాన్ని దీవించిన ఆయన యేసు క్రీస్తు నామములో చుట్టిల మార్గం తెరవబడునుగా. కరోనా వైరస్ గద్దించబడునుగాక. మెడిసిన్ యేసు నామములో త్వరగా వచ్చునుగాక. జ్ఞానము కలుగునుగాక. విడుదల జరుగునుగాక. సహాయం చేయండి నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకున్నామయ్యా ప్రభువా. అనేక దినాల నుండి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. చెంటి బిడ్డన ప్రభువా 5 సంవత్సరములు ఉంటున్నాయి నాయన. అయ్యా యాసిడ్ తాగాడు ప్రభువా తండ్రి కదా నాయన. 20 రోజులు పైగా నా తండ్రి అయ్యా ఆహారము లేక అలవడిస్తున్నాడు. ఈ దినాన నా ప్రభువా నీ బిడ్డకు సెలవును ఎక్కించుటకు కూడా నారం దొరకలేదు నాయన ప్రభువా. ప్రార్థించమని కోరి ఉండగా తండ్రి ప్రార్థించావు. నీ నామములోనైనా తండ్రి డాక్టర్కి జ్ఞానం ఇచ్చి సెలవునెక్కించుటకు సాయం చేశావు ప్రభువా. అన్నము తినేటువంటి ఆ పేగు తినివేస్తున్నది నాయన ప్రభువా. నీకు స్తోత్రములు. చిన్న బిడ్డ నాయన జ్ఞాపకం చేసుకో. పిల్లలు ఆటంకపరచుకుడి పరలోక రాజ్యం వారిదేనన్నావు తండ్రి ప్రభువా. నీకు
స్తోత్రములు. అయ్యా ఎమర్జెన్సీగా ఇప్పుడు ఆపరేషన్ చేయాలి నాయన. ప్రభు ఆ బిడ్డ బ్రతకాలంటే ఆపరేషన్ చేయాలి. కావలసిన డబ్బుని సమకూర్చుము. అతను అతను జ్ఞాపకం చేసుకో ప్రభువా. తండ్రి నీ పాదాలు నేను పట్టి బతిమలాడుచున్న నీ దాసురాలుగా నిన్ను గోచారించున్నాను ప్రభువా. గొప్ప సాక్షిగా నిలబెట్టయ్యా. ఇండియా దేశంలో ఉంటున్నాగా ప్రభువా నీ దూతను పంపయ్యా. డాక్టర్ కి జ్ఞానమే ప్రభువా. యేసునామములో స్వస్థత దయచేయనా. దయాన్ని సమకూర్చుతండి. ధనాన్ని సమకూర్చుదేవా. 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 నీకు స్తోత్రం అయ్యా. ఈ దీనురాలి ప్రార్థన ఆలకించు తండ్రి. నీకు స్తోత్రములు. నువ్వెన్నో కార్యాలు జరిగించావు ప్రభువా. ఫోన్ లో ప్రార్థన చేస్తే ఎముకలు కట్టావు కదయ్యా. వెన్నెముకలు సహితం స్వస్థపరిచావు. నువ్వు ఇచ్చినటువంటి వరాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇప్పుడే యేసునామములోనైనా నీ వాక్కు బయలుదేరునుగా. బిడ్డకు ఉజ్జీవము రగలాలి యేసునామములో. అట్టి కృప కలుగునుగా. సహాయించేనైనా. ఎంతమంది అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నారు, వారందరికీ నీ స్వస్థత కలుగునుగా. ప్రభువా తప్పిపోయిన గొర్రెలని మందలో చేర్చబడునుగా. చేర్చబడునుగా. అనేకులు కువైట్ ఇంటికి వెళ్ళారయ్యా ప్రభువా. నా తండ్రి పనులు లేక బాధపడుచున్నారు అయ్యా. వారు వారి సన్నిధి పోగొట్టుకుంటామని బాధపడుచున్నారు. త్వరలోనైనా ఓపెన్ అయిపోవాలి నా తండ్రి. త్వరలో ఓపెన్ అయిపోవాలి నాయన. స్కూల్లో ఓపెన్ అయిపోవాలి యేసునామములో. అయ్యా బిజినెస్ రన్ కావాలి యేసునామములో. ఈ ప్రాంతము దీవించబడాలి యేసునామములో. ఆశీర్వదించబడాలి యేసునామములో. విడుదల విడుదల యేసునామములో తండ్రి. కరోనా వైరస్ నుండి ప్రజలకు విడుదల. ఈ భూమికి సమాధానము కలుగునుగాక. అట్టి కృపనైన నీ నామములో కలుగునుగాక. ప్రభువానికి స్తోత్రములు. ఇదిగో నాయన వారికి ఇష్టం వచ్చిన కారును వారు పెట్టుచుండగా అధికారులతో మాట్లాడి అయ్యా వారి మనసు నీటి కాలువలే మార్చివేయండి ప్రభువా. నీ ఇష్టకరమైనటువంటి కారును తీసుకురండి నాయన. సహాయం చేయండి ప్రభువా. నువ్వు ముందుగానే దాసులకి జ్ఞానం ఇచ్చావు ప్రభువా. పరిశుద్ధాత్మతో మాట్లాడావు. కానూనుల గురించి మేము గద్దించామయ్యా ప్రభువా. నీకు స్తోత్రము రాజా. నీకు వందనములు. యేసు నామములోనైనా తండ్రి కోవిడ్ రాజు మనసు మార్చబడునుగా. అనేక ప్రజలు నష్టపోతున్నారు నాయన. వారందరికీ నాయన ప్రభువా నాయన తండ్రి నిరాశ నుండి నాయన విడిపించి మీరు సహాయమును దయచేసి ప్రతి కానుని రద్దు చేసి నాయన తండ్రి గొప్ప మేలులతో మీరు నింపమని, ఈ ప్రాంతం అంతటిని మేలులతో నింపమని ప్రభువా. ఇక్కడ నీ సన్నిధి ఉండగా నా తండ్రి ఈ ప్రాంతము దీవించబడాలి నాయన. ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించబడాలి నాయన. అట్టి కృప జరుగునుగాక. అట్టి కృప కలుగునుగాక. వందనములు స్తోత్రములు. కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించయ్యా. వారి చేతి కానుకలను దీవించు నాయన. ఆ దినాన ప్రభా 2 కాసులునేటువంటి ప్రభా విధవరాలు మరి కానుకలు వేసి ఉండగా అందరి కానుక కన్నా నీ కానుక గొప్పదమ్మా నవ్వుతండి ప్రభా. ఇది నీవు పెట్టినది నా తండ్రి. వారి లేమిలో నుంచి వేసి ఉండగా ప్రభు వారి ఇంటిలో నూనె అయిపోవటం వీరు లేదు. వారిన గిన్నెలో పిండి అయిపోవటం వీరు లేదు. గిన్నె నిండి పొర్లిపోవాలి. అట్టి సమృద్ధి కలుగునుగాక. ప్రతి కుటుంబములకు కలుగునుగాక. వందనాలు స్తోత్రములు నాయన. ప్రభా అస్వస్థగా బాధపడుతున్న నర్సుముల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆపరేషన్ అయి ఉండగా ప్రభా ఆ బిడ్డను కూడా ముచ్చండి, స్వస్థపరచండి ప్రభా. నీ బిడ్డను త్వరలో మందిరానికి నడిపించు నాయన. సహాయమును దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి నాయన. ప్రభా నీ మేలులు ఎవరు మరవక నా తండ్రి నీకు కృతజ్ఞత గలవారై నీ సన్నిధిలో ముఖాలు వేయాలి నాయన. ప్రభువానికి స్తోత్రములు. హల్లెలూయా రావా శందూర్య. ఇదిగోనైనా నీకు ఘనతయ్య, నీకు మహిమయ్య, నీకు ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అతి వినయముగా బతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చేతులు పైకెత్తి మనం ఒకసారి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ యొక్క నిర్మల సహవాసము కూడిన మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడొచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. జ్యూసులు తీసుకోండి. ప్రార్థన.